ఈ క్వశ్చన్ చూడు, ఇఫ్ m and o p q are integers then m into n plus o into p minus q must be even when which of the following is even? m ఆప్షన్ ఏ m, ఆప్షన్ బి p, ఆప్షన్ సి n plus n, ఆప్షన్ డి n plus q. ఇక నీకు క్వశ్చన్ అంతా నేను ఆన్సర్ డైరెక్ట్ పెట్టేస్తాను, ఆన్సర్ కూడా చెయ్యి, నేను సొల్యూషన్ చేయకుండా ఆన్సర్ పెట్టేస్తాను. ఎలాగంటే ఆన్సర్ ఇది ఇలా పెట్టేసుకుని నీకు డౌట్ రావచ్చు. విత్ ఇన్ 10 seconds అలా 10 secondsలో క్వశ్చన్ చదవగానే ఆన్సర్ పెట్టేయమాట. అలా ఎలా పెట్టేసావు అంటే నీకు చెప్తాను చూడు. ఇక్కడ వీడు ఏమన్నాడు, క్వశ్చన్ కొంచెం క్లారిటీగా చదువుకో, క్వశ్చన్ అర్థం అవగానే పెట్టేసమాట. క్వశ్చన్ని మెయిన్ అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. ఇక్కడ 3 పదాలు ఇచ్చాడు, m ఇంటూ n ప్లస్ o ఇంటూ p ప్లస్ q, p మైనస్ q ఇచ్చాడు కదా. ఈ 3 పదాల్లో ఈ మల్టిప్లికేషన్లో ఏ పదం అనేది ఈవెన్ అవుతే ఇక్కడ ఆప్షన్లో ఏది ఈవెన్ అవుతుందని ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ నీకు ఆప్షన్స్లో ఈ 3 పదాల్లో నెంబర్ 1, 2, 3 3 పదాలు ఇంటూ చేశాడు కదా మల్టిప్లికేషను. ఇక్కడ 3 పదాల్లో ఇక్కడ నీకు ఏ పదం ఉంది, ఇది ఒకటే ఉంది. ఇంకో n ప్లస్ o అనేది ఆప్షన్స్లో లేదు. మరి లేనప్పుడు ఇక్కడ p మైనస్ q ఉంది, ఆప్షన్స్లో లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నదల్లా ఏం పదం, m అనేది ఒకటే ఉంది. కాబట్టి ఇది ఆన్సర్. దీన్ని సొల్యూషన్ డెరైవ్ చేస్తే ఎలా వస్తుందంటే, సొల్యూషను చెప్తున్నాను చూడు. విత్ ఇన్ 10 secondsలో మనం ఇదంతా చేయకూడదు ఎగ్జామ్లో. విత్ ఇన్ ఒక 10 secondsలో క్వశ్చన్ చదవగానే ఒక 20 secondsలో మనం ఆన్సర్ డైరెక్ట్ పెట్టాలి. ఆన్సర్ పెన్ పేపర్ ముట్టుకోకుండా పెట్టాలి. కానీ ఇక్కడ మనం నువ్వు నేర్చుకునే స్టేజ్లో ఉన్నావు కాబట్టి నీకు సొల్యూషన్ చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, m ఇంటూ n ప్లస్ o ఇంటూ p మైనస్ q. ఓకేనా. ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఈ 3 వాటిని ఇంటూ చేశాడు. ఈవెన్ వెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్. ఓకేనా. ఈ 3 వాటిల్లో ఏది ఈవెన్ అవుతుంది అనేసి ఇచ్చాడు. ఈవెన్ అంటే ఏంటి, సరి సంఖ్య అవి అవ్వడానికి ఛాన్స్ ఏముంది. అసలు సరి సంఖ్య ప్రాపర్టీ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మనం సరి సంఖ్య ప్రాపర్టీ ఏంటి, ఒక 2 సరి సంఖ్యలు ఉన్నాయనుకో, సరి సంఖ్యలు అంటే ఏంటి, 2 ఇంకోటి 2. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోపోని, 4 తీసుకో. 2 సరి సంఖ్యల్ని మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఏ నెంబర్ వస్తుంది, 2 2 8. ఇక్కడ ఇది కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది. సరి అంటే ఈవెన్ నెంబర్ కదా, సరి అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ 2 అనేది ఈవెనే, 4 అనేది ఈవెన్. అంటే 2 సరి సంఖ్యలను మల్టిప్లికేషన్ చేసావనుకో నీకు రిజల్ట్ అనేది కూడా సరి సంఖ్య వస్తుంది. ఓకేనా. నేను తెలుగులో మాట్లాడేస్తున్నాను, నువ్వు ఇంగ్లీష్లో కాంటెక్స్ట్ అర్థం చేసుకో. 2 ఈవెన్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే నీకు రిజల్ట్ కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా, 6 ఇంటూ 8. 6 అనేది ఈవెన్ నెంబరే, 8 అనేది ఈవెన్ నెంబరే. ఎంత ఆన్సరు, 6 48. ఇక్కడ ఇది కూడా ఎంత వచ్చింది, ఈవెన్ నెంబరే వచ్చింది. ఓకేనా. ఇక్కడ నీకు ఒక రూల్ అర్థమైందా, అంటే ఎనీ సరి సంఖ్యని నువ్వు సరి సంఖ్యతో గుణిస్తే రిజల్ట్ అనేది సరి సంఖ్య వస్తుంది. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఈవెన్ నెంబర్ని ఇంటూ ఆడ్ చూద్దాం. ఓకేనా. దీన్ని ఎలా వస్తుంది చూద్దాం. ఈవెన్ నెంబర్ అంటే 2 తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆడ్ అంటే 3 ఆడే కదా. ఈ ఆడ్ నెంబర్ రెండాటిని మల్టిప్లికేషన్ చేస్తే 2 3 6. ఓకేనా. 2 3 6. ఫర్ ఎగ్జాంపుల్ 1 more, 2 ఇంటూ 5 తీసుకో, 10. అంటే ఇక్కడ నీకు స్టేట్మెంట్ అర్థం చేసుకో. ఇంకో 1 more, 4 ఇంటూ 3. 4 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్ కదా. రిజల్ట్ అంతా 12. ఇక్కడ నువ్వు చూడు, ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఆడ్తో, ఒక ఈవెన్ నెంబర్ని ఇంకో ఆడ్తో మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, ఈవెన్ నెంబరే వస్తుంది. అర్థమైందా. రిజల్ట్ అనేది కూడా ఈవెన్ నెంబరే వస్తుంది నీకు. అంటే ఒక ఈవెన్ నెంబర్ని ఇంకో ఈవెన్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసిన రిజల్ట్ అనేది ఈవెన్ నెంబర్ వస్తుంది. ఒక ఈవెన్ నెంబర్ని ఇంకో ఆడ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసిన రిజల్ట్ అనేది ఈవెన్ నెంబరే వస్తుంది. ఓకేనా. ఇది ఇక్కడ టెక్నిక్. అంటే నువ్వు ఓవరాల్గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ కన్క్లూజన్లో ఇంకొక సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఏంటి, ఒక ఈవెన్ చేశాను, ఒక ఈవెన్ ఇంటూ ఆడ్ చేశాను. ఇప్పుడు 2 ఆడ్లు అయితే 2 ఆడ్ నెంబర్లు మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 3 ఎంత, 9.
3 ఫర్ వన్ మోర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ తీసుకో 5 ఇంటూ 3 15. ఓకేనా? ఇక్కడ నీకు చూడు, 2 ఆడ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే నీకు వచ్చేది ఏంటి? ఆడ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇది సమ్మకి సంబంధం లేదు, బట్ నీకు ఒక ఐడియా ఉంటుందని ఈ పాయింట్ చెప్పాను. ఇక్కడ చూడు, అంటే నీవు ఇక్కడ 3 టర్మ్స్ని, ఒక 3 పదాలని, టర్మ్స్ని నువ్వు మల్టిప్లికేషన్ చేస్తున్నావు కదా. ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి నువ్వు ఈవెన్ నెంబర్ అయితేనే, ఇందులో ఏదో ఒకటి ఈవెన్ అయితేనే నీకు రిజల్ట్ అనేది ఈవెన్ వస్తుంది. ఓకేనా? ఇటు చూడు, ఇక్కడ ఏమన్నాడు? ఈజ్ ఈవెన్ అన్నాడు కదా, నీకు ఈవెన్ రావాలి అంటే ఇందులో ఏది ఈవెన్ అవుతుంది అని అడిగాడు. ఓకేనా? అక్కడ నీకు 3 ఆప్షన్లు నీకు ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు అనుకో. ఆప్షన్ ఏ ఎం, ఆప్షన్ బి నువ్వు n+o, ఆప్షన్ సి p-q అని ఇచ్చి, ఆప్షన్ డి సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసాడు. అంటే నీకు ఇక్కడ 3 పదాలు నీకు ఆప్షన్లు కనిపించినాయి అనుకో, నువ్వు ఆన్సర్ పెట్టడానికి నువ్వు సమ్ అంతా సొల్యూషన్ చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ నీకు లెక్క ఏంటంటే లాజిక్ కాడ ఇచ్చింది ఏంటి? 3 సమ్ అంతా చెయ్యొద్దురా పిచ్చోడా, ఇందులో లాజిక్ ఉంది, అది ఏదో కనిపెట్టు, నువ్వు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసుకోవచ్చు అనేసి నీకు డైరెక్ట్ ఎం అనే ఒక టర్మ్ని ఇచ్చాడు. నీకు ఇక్కడ చూడు, ఇంకా నీకు డీటెయిల్గా సొల్యూషన్ చెప్తున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎం అనేది ఈవెన్ నెంబర్ కాబట్టే నీకు రిజల్ట్ అనేది ఈవెన్ నెంబర్ అయ్యింది. ఓకేనా? ఈ ఎం అనేది ఈవెన్ నెంబర్ కాబట్టే ఇది ఆడ్ ఉన్నా ఈవెన్ ఉన్నా నీకు అనవసరం. ఒక ఈవెన్ నెంబర్ని నువ్వు ఈవెన్తో గుణించినా నీకు రిజల్ట్ అనేది ఈవెన్ వస్తుంది. ఓకేనా? ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో నువ్వు మల్టిప్లికేషన్ చేసినా నీకు రిజల్ట్ అనేది ఈవెన్ అనే వస్తుంది. సో ఇక్కడ నీకు ఇదైనా అవ్వచ్చు, ఈవెన్ నెంబర్ ఇదైనా అవ్వచ్చు. అక్కడ నీకు ఆప్షన్లో నీకు 3 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఖచ్చితంగా ఏమని ఇస్తాడంటే ఆల్ అబోవ్ అని ఇస్తాడు అనమాట. అంటే పైవన్నీ తెలుగులో ఆల్ అబోవ్ అనేసి నీకు ఫోర్త్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఫోర్త్ ఆప్షన్ పెట్టేసుకోవాలి. కానీ ఇక్కడ నీకు ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ 1 టర్మ్ ఇచ్చాడు కాబట్టి ఎం అని పెట్టుకుంటావు. అర్థమైందా? ఇక్కడ అప్పుడు ఆన్సర్ అంతా ఎం.